ఇక అమెరికాకి H-1B వీసా గురించినో, లేపోతే స్టూడెంట్ వీసా F-1లా, లేకపోతే డిపెండెంట్ వీసానా, లేపోతే దానికి వాడు పెట్టే సవాలక్ష రిస్ట్రిక్షన్స్ ఏ గొడవ లేకుండా అమెరికాకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటే, $1 మిలియన్ డబ్బులు చూసుకోండి. వెళ్ళిపోవచ్చు, దర్జాగా సెటిల్ అయిపోవచ్చు. కాపోతే ఆ తర్వాత మీ బతుకు మీరే బతకాలి. మీరు కొనుక్కోవాలన్నా, తినాలన్నా, అక్కడ వ్యాపారం చేసుకుంటామన్నా ఏమైనా చేసుకోవచ్చు. $1 మిలియన్ మాత్రం వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసేయాలి. $1 మిలియన్ మనయి కావనుకోవాలి. అంటే $1 మిలియన్ అంటే ఆషామాషీనా? అదే కదా! ఓ డాలర్ ₹90 ఇవాళ. ఆ లెక్కన చూసుకుంటే ₹90 మిలియన్ మనం ఇచ్చుకోవాలి. అందుకు సిద్ధపడ్డటువంటి వాళ్ళకి ఇవాల్టి నుంచి కార్డు ప్రారంభించాడు. గోల్డ్ కార్డు. తాజాగా 1990లో విదేశీ పెట్టుబడుల కోసం పెట్టినటువంటి EB-5 ప్రోగ్రామ్ తర్వాత అందులో మోసాలని, అక్రమాలను అరికట్టేందుకు అన్నటువంటి పేరుతో ఈ గోల్డ్ కార్డ్‌ని తీసుకొచ్చారు. కొంతమంది వ్యాపారవేత్తల సమక్షంలో ప్రారంభించారు. కొత్త వెబ్‌సైట్ నిమిషాల్లోనే దరఖాస్తులు స్వీకరించడం కూడా ప్రారంభిస్తుందని ప్రకటించారు. గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తులు $1 మిలియన్ చెల్లించాలి. కంపెనీలైతే తమకు సంబంధించినటువంటి ప్రతిభావంతులు ఇక్కడ ఉంచేందుకు $2 మిలియన్ చెల్లించొచ్చట. మన దేశంలోకి గొప్ప వ్యక్తులు రావడం మంచి విషయం. భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్ళిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు అగ్రరాజ్యంలో ఉండొచ్చు. ఏది ఆ డబ్బులు కట్టి. అది వాడు చెప్పుకొచ్చింది.